హలో అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఈ మధ్య మన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టయితే చాలా రోజులైంది కదా. ఇక నుంచి ఫుల్ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఈరోజు వీడియో ఏంటో మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయింది కదండి. మండే నుంచి సండే వరకు కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ రెసిపీస్ చేశాను అనేసి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీక్లీ మీల్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు ఏమేమి చేసుకున్నారో మాకు కూడా చూపించండి అనేసి కామెంట్ చేశారు కదా. ఇంకా అందుకని మీకు కూడా యూజ్ అవుతుంది. అంటే ఇవే రెసిపీస్ అని కాదు, నేనేం చేసుకున్నా ఒక ఐడియా వస్తే మీకు కూడా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిన ప్రకారం మీరు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసిన క్లిప్స్ ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం రొటీన్ ఎలా ఉంటుందంటే ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీళ్ళు ఒక 2 గ్లాసులు, తర్వాత మునగాకు పొడి కొంచెం చిన్న స్పూన్ తండి, ఇదైతే 3 నెలలు కంటిన్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత నానబెట్టిన బాదం, వాల్నట్, కిస్మిస్, కొంచెం ఖర్జూరు ఇవైతే డైలీ తీసుకుందాం అనుకుంటున్నాను అండి. చాలా ఎనర్జీ లో ఉంటుందన్నమాట. ఇవి తీసుకుంటే కొంచెం బెటర్గా అనిపిస్తుందని ఇంకా కంటిన్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి రెగ్యులర్గా అయితే తీసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే లేట్ చేయకుండా మండే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది మండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. మీకు ముందు చెప్పినట్టే వేడి నీళ్ళు, మునగాకు పొడి, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి ఫ్రైడ్ ఇడ్లీ చేస్తున్నాను. ఎప్పుడైనా ఇలా తినాలి అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా ఫ్రై ఇడ్లీ చేస్తాను అనమాట. నాకైతే చాలా ఇష్టం. నెక్స్ట్ లంచ్లోకి వచ్చేసి మనం లంచ్ చేసేటప్పుడు ఫస్ట్ కంపల్సరీగా క్యారెట్ కానీ కీరా కానీ ఏ ఒకటి వెజిటేబుల్స్ పెట్టుకోవాలంటండి. ఫస్ట్ భోజనం చేసే ముందు ఫైబర్ ఫుడ్ తినడం చాలా మంచిదట. నేనైతే కొన్నిసార్లు మర్చిపోతుంటాను, మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ వెంటనే చేసుకుంటానమాట. ఎందుకంటే మనకి అలా అలవాట్లేదు కదా. మామూలుగా అయితే మనకి రెగ్యులర్గా ఏంటి కూర, పప్పు, చారు ఇలా వేసుకొని తినడం అలవాటు. కానీ ఇలా నాకైతే అంతకుముందు అలవాట్లేదు, కానీ కొన్ని నెలల నుంచి ఇలా అలవాటు చేసుకుంటున్నాను. ఇలా తిన్న తర్వాత నా డైజెషన్ అయితే చాలా బాగా అవుతుందండి. ఇంకా మండే రోజు వచ్చేసి వంకాయ వేపుడు, దోసకాయ టమాటా కర్రీ, పప్పు, ఇంకా పెరుగు, చక్కగా మంచి డెలిషియస్గా మండే రోజు అయితే నా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా డిన్నర్కి వచ్చేసి ఇంకా మధ్యాహ్నం ఆకుకూర ఏం చేయలేదు కదా, ఇది వచ్చి ఆకుకూర చపాతీ చేశానండి. దీంట్లోకి నేను చట్నీ, కర్రీ కానీ ఏం పెట్టుకోవట్లేదు. నేనైతే చపాతీ చేసేటప్పుడు ఎప్పుడైనా ఎక్కువగా కర్రీ కంటే ఇలా పెరుగు, ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని తినడం కానీ, ఇలా దానిమ్మ గింజలు, గ్రేప్స్ ఇలా వేసుకొని తినడం కానీ ఇష్టం అనమాట. ఇదైతే డిన్నర్ మండే రోజు. ఇంకా ట్యూస్డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ ఎప్పటిలాగే నీళ్ళు, మునగాకు పొడి, ఇంకా డ్రై ఫ్రూట్స్ అవైతే కామన్. మరి ఎందుకులే అని చెప్పి వీడియోలో ఎంత అవుతుందని అవైతే చూపించట్లేదు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బన్సీరవ్వ ఉప్మా అనమాట. ఇంకా ట్యూస్డే లంచ్కి వచ్చేసరికి ఈరోజు ఏంటంటే నేను ట్యూస్డే, వెన్స్డే మాత్రమే ఎన్వి తింటాను. మిగతా రోజులు తిన్ను. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు కదా. ఆ 2 రోజులే తింటాను, కానీ అయినా నాకు అంత ఎక్కువగా ఎన్వి అయితే నచ్చదండి. వెజ్ తిన్నంత మంచిగా ఎన్వి నాకు తినాలని అనిపించదు. ఇంక ఈరోజు నా లంచ్ ప్లేట్లో సింపుల్గా ప్రాన్స్ కర్రీ, అలాగే టమాటో రసం, ఇంకా కొన్ని క్యారెట్ కీర ముక్కలు. రోజైతే ఎక్కువ రెసిపీస్ ఏం లేకుండా చక్కగా టమాటో రసం, రొయ్యలతో హ్యాపీగా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ విషయానికి వస్తే ఎగ్ రోల్స్ చేశానండి. ఇది మైదాతో కాదు, మామూలుగా అయితే మనం ఎగ్ రోల్స్ మైదాతో చేస్తారు కదా. నేను ఎప్పుడు చేసినా గోధుమ పిండితో చేస్తాను. అందులోనే ఎగ్తో పాటు ఎక్కువ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీ ఉంటుంది. మనం 1-2 తిన్నా కూడా స్టమక్ చాలా ఫుల్ అయిపోతుంది అనమాట. ఇది ఇవాళ డిన్నర్ అయితే. ఇంకా వెన్స్డేకి అయితే వచ్చేద్దాం. ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా మీకు రెసిపీస్ ఎలా చేయాలి అనేసి ఏం చూపించట్లేదండి. జస్ట్ ఒక ఐడియా కోసం ఏం చేసుకున్నాను, ఏం తిన్నాను అనేది మాత్రమే చూపిస్తున్నాను. ఎందుకంటే మొత్తం మనకి 7 డేస్ ఇంకా 3 పూట్ల ప్రతి ఐటము చూపించాలంటే చాలా లెంత్ ఎక్కువైపోతుంది. అందులోనూ అవన్నీ కూడా స్పెషల్ డిషెస్ ఏం కాదు, మనందరం చేసుకునేవే. అదే ఏం చేశాను అని మీకు ఒక ఐడియా వస్తుందని అలా చూపించాను. కావాలి అనుకుంటే మన ఛానల్లో 7 డేస్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి, 7 డేస్ హెల్దీ డిన్నర్ రెసిపీస్ ఉన్నాయి, ఫుల్ డే హెల్దీ రెసిపీస్ వీడియోస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా మంచిగా రీచ్ అయ్యండి. చాలా మంది లైక్ చేసి చాలా మంది ఇప్పటికీ కూడా కామెంట్ చేస్తూనే ఉంటారు వీడియోస్కి. చూడని వాళ్ళు ఎవరైనా నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్స్ అన్ని ఇస్తాను, ఒకసారి చూడండి. ఇదైతే వెన్స్డే రోజు బ్రేక్ఫాస్ట్ అండి. రాగి అంబల్లో నేనైతే మజ్జిగ వేసుకొని తింటాను అనమాట. నాకు ఎప్పుడు కూడా రాగి అంబలి మజ్జిగ అంటే చాలా ఇష్టం. బెల్లం కానీ ఖర్జూరం కానీ దీంతో పాటు తీసుకుంటాను. చాలా మంచిగా ఎనర్జీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా వెన్స్డే మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చేద్దాం. ఇంకా ఈరోజు మటన్ కర్రీ, అలాగే ఉలవచారు చేసేయండి. ఉలవచారు అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఉలవచారు తెలుసు, ఎంతమంది చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నైట్ డిన్నర్కి అయితే నేనైతే మరి ఇంకేం తీసుకోవట్లేదు. నాకు లైట్గా తినాలనిపించి నేను ఇడ్లీ ఫ్రై చేసుకున్నాను. వాళ్ళకైతే చపాతీ చేశాను అనమాట. మటన్ కర్రీ చపాతీతో ఇంకా తినేస్తారు. ఇంకా నేనైతే ఇడ్లీతో కంప్లీట్ చేశాను అనమాట ఈరోజు నా డిన్నర్ వచ్చేసి. థర్స్డే మార్నింగ్ అయితే ఊతప్ప వేసానండి. ఆల్రెడీ ఇడ్లీ రుబ్బు అయితే ఉంది. ఇంకా అది ఈరోజు కంప్లీట్ చేసేయాలని చెప్పి ఇడ్లీ రుబ్బుతో ఇంకా ఊతప్ప అయితే చేశాను. ఇంకా లంచ్కి వచ్చి క్యారెట్, కొబ్బరికూర ఫ్రై, ఇంకా అరటికాయ వేపుడు,
ఇంకా పాలకూర పప్పు, దాంతోపాటు కొంచెం అన్నం, కొంచెం మజ్జిగ తాలింపు కూడా పెట్టాను అనమాట. మార్నింగ్ క్యారేజ్కి అయితే అరటికాయ ఫ్రై పప్పు చేశాను. కాకపోతే లక్కీ ఏంటంటే అరటికాయ అంతగా నచ్చదు, అందుకని తన కోసం క్యారెట్ కొబ్బరికూర ఫ్రై చేశాను. ఇంకా సమ్మర్ కదా ఒకరోజు మజ్జిగ పలచగా చేస్తున్నాను, ఒకరోజు అయితే మజ్జిగ ఇలా తాలింపు పెట్టిస్తున్నాను అనమాట. ఇంకా డిన్నర్కి వచ్చేసి ఆలు పరోటా మా లక్కీ ఫేవరెట్ అనమాట. ఇంకా ఇందులో చట్నీ ఏం చేయలేదు, కర్రీ ఏం చేయలేదు. ఆల్రెడీ మధ్యాహ్నం కర్రీలు కొన్ని ఉన్నాయి, తినాలనుకుంటే దాంతో తింటారు. నేనైతే మాత్రం ఇంకా పెరుగు, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీరా పౌడర్తో కంప్లీట్ చేసేసాను. ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ వచ్చి రాగి ఇడ్లీ, ఇంకా చట్నీ. ఇంకా ఈ వీక్ అయితే మొత్తం అంతా కంప్లీట్గా చేంజ్ చేసండి. లాస్ట్ వీక్ అంతా కూడా ఇలా ఉన్నాయి కదా, ఈ వీక్ అయితే మా మీల్ ప్లాన్లో చాలా చేంజ్ చేసండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇలాగే ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అలాగే నైట్ డిన్నర్లో రెసిపీస్, అలాగే టైమింగ్స్ కూడా చేంజ్ చేశాను. ఫ్యూచర్ వీడియోస్లో చెప్తానులేండి. ఇంకా ఈరోజు లంచ్కి వచ్చేసి మిల్ మేకర్ శనగపప్పు కర్రీ, ఇంకా బెండకాయ పచ్చడి, మజ్జిగ పులుసు. డిన్నర్కి అయితే పెసరెట్ చేశాను. వీడియో తీయడానికి టైం లేదు, బయటికి వెళ్ళాల్సి ఉందండి. ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోయాను. ఇంకా సాటర్డే బ్రేక్ఫాస్ట్ నానబెట్టిన వేరుశనగలు, నల్లశనగలు, స్వీట్ కార్న్, కొన్ని స్ప్రౌట్స్ అన్నీ కలిపి స్టీమ్ చేసుకున్నాను. తర్వాత వీటిలో కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, ఆనియన్, ఇంకా కొత్తిమీర, కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్, నిమ్మరసం వేసుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా మంచి ఎనర్జీగా కూడా ఉంటుంది అనమాట. మంచి బ్రేక్ఫాస్ట్ అనే చెప్పాలి. ఇంకా సాటర్డే లంచ్కి వచ్చేస్తే ఆలూ ఫ్రై, ఇంకా బీరకాయ పప్పు చేశాను ఈరోజు. పప్పు అయితే ఎక్కువగా ఉండడానికైతే చూస్తానండి. పప్పు అంటే పప్పుతో కాంబినేషన్ అనమాట. ఆకుకూర పప్పు, దోసకాయ పప్పు, ఆనపకాయ పప్పు, బీరకాయ పప్పు, దొండకాయ పప్పు, వంకాయ పప్పు, ఇలా ఒక్కొక్కటి కాంబినేషన్స్ వేస్తూ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాను. దీంతోపాటు మజ్జిగ పులుసు కూడా చేశారనమాట ఈరోజు లంచ్లోకి. ఇంకా డిన్నర్కి అయితే చాలా సూపర్ టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ పరోటా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఒకసారి అయితే పోస్ట్ చేశాను. మీకు కావాలంటే చెప్పండి, ఆ వీడియో చూడండి. లేదంటే ఇంకెప్పుడైనా షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. సాటర్డే డిన్నర్ అయితే టేస్టీగా, అలాగే హెల్తీగా కంప్లీట్ అయిపోయింది. సండేకి వచ్చేసాం. ఇంకా సండే రోజు బ్రేక్ఫాస్ట్ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఏ హడావిడి లేదు. వాళ్ళకైతే బ్రెడ్ ఆమ్లెట్ చేశాను అనమాట. నేనైతే స్ప్రౌట్స్, పొటాటో స్టీమ్ చేసుకుని ఒక 2 డేట్స్ పెట్టుకుని నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. వీక్ డేస్లో కంటే ఈ సండే రోజే పని అయితే ఎక్కువ ఉంటుంది. మామూలుగా అయితే మీకు కూడా అంతేనా? నాకు తెలిసి ఎవరికైనా అంతే. ఎందుకంటే మార్నింగ్ లంచ్ బాక్స్ తొందరగా కట్టేసుకుంటే అప్పటి నుంచి మనకు కొంచెం టైం అనేది ఉంటుంది. ఇంక ఈరోజు ఏం షూట్ చేయడం కుదరలేదు, జస్ట్ ఫిష్ ఫ్రై చేసేసాను అనమాట. ఇంకా తర్వాత ఏం చేసినా కూడా నేను చూపించడానికి, ఫోటో తీయడానికి కూడా లేదు. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి బీట్రూట్ రోటీ చేశాను. ఆల్రెడీ మన చాలా వీడియోస్లో చూపించాను బీట్రూట్ చపాతీ ఎలా చేసుకోవడం. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా మండే నుంచి సండే వరకు కూడా చేసుకున్న రెసిపీస్ అయితే చూపించాను 3 పూట్ల కూడా. అలాగే స్నాక్ విషయానికి వస్తే స్నాక్స్ కోసం ప్రత్యేకంగా రెసిపీస్ అయితే ఏం చేయలేదండి. ఇంట్లో ఉండే ఫ్రూట్స్ అంటే సీజనల్ ఫ్రూట్స్ తినడం కానీ, పప్పాయ, కీర, వాటర్ మిలన్, అలాగే కొన్ని వాటర్ మిలన్ జ్యూస్ చేసుకోవడం. సమ్మర్లో మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే సబ్జాలు, చియా సీడ్స్, అలాగే గోండ్ కటీరా కూడా చూపించాను కదా, ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బాడీ కూల్గా ఉంటుంది. అలాగే ఉసిరికాయ కూడా రోజు ఒకటి తీసుకుంటున్నాను. ఉసిరికాయలు ఊరబెట్టాను, మీకు అందరికీ తెలుసు కదా. అలాగే కోకోనట్, కొబ్బరి ఉన్నప్పుడు కొబ్బరి పాలు చేసుకోవడం, లేదంటే కోకోనట్ మిల్క్, ఏవైనా కూడా ఇంట్లో ఉన్నవి ఇంట్లో చేసుకునేవి తింటూ ఉంటాం. ఇవైతే బొబ్బట్లు మొన్న అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తెచ్చారు. మా వదిన అయితే బొబ్బట్లు చాలా బాగా చేస్తుంది. ఎప్పుడు వచ్చినా కూడా తప్పకుండా బొబ్బట్లు అయితే తెస్తారు. ఇంకా ఈవినింగ్ స్నాక్ టైంలో ఇంకా హెల్తీగా తినాలంటే స్వీట్ పొటాటోని స్టీమ్ చేసుకొని తిన్నాం, స్వీట్ కార్న్ స్టీమ్ చేసుకొని తిన్నాం, వేరుశనగలు, నానబెట్టిన శనగలు, బఠానీలు, ఇలాంటివి ఏవైనా కూడా చక్కగా నానబెట్టుకొని స్టీమ్ చేసుకొని తినొచ్చు. ఇంకా మనం ఊరెళ్ళేటప్పుడు మా పిన్ అయితే ఈ పల్లి వండలు చేసేసిందండి, చాలా బాగున్నాయి. సున్నుండలు అయితే అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తెచ్చారనమాట. ఇలా ఏ ఒకటి స్నాక్స్ తినాలి అనుకుంటే ఇంట్లో చేసుకునేవి హ్యాపీగా పిల్లలకి ఇవ్వండి. మీరు కూడా ఇంట్లో చేసుకునేవి మ్యాక్సిమం తినడానికి అయితే ట్రై చేయండి. సమ్మర్లో బాడీ ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువగా నీళ్ళు తాగుతూ ఉండండి. రెగ్యులర్ కంటే 1 లీటర్ ఎక్కువగా తాగడానికి అయితే ట్రై చేయండి. అలాగే పల్చని మజ్జిగ చేసుకొని పెట్టుకోండి. నిమ్మకాయ నీళ్ళు ఎక్కువ తాగుతుండండి. ఎక్కువ వాటర్ తాగడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈరోజు వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసాము. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఎప్పట్లాగే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి వెళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు చాలా మోటివేషన్ అనమాట. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.